మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా లా 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 లా. అరే సీన్గా వాళ్ళకి చట్నీ చెయ్యి. అట్టగా అక్క. మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో ఈ పుల్లం మట్లకే వంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో. నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏటి నువ్వేనా మొన్న పాటకు వంక బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా. మేము తిండికిలని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. ఆని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినమలా కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరేదో తెలియక చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కున్నాను కదా, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. చూడరా చూడరా, లుక్ రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులురా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉండరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని. సారేంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సెపరేట్ మూడ్ కాదు,
ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు. లాభం లేదు, ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. వస్తా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఎస్, ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. ఆ పువ్విచ్చే ఛాన్స్ నాకు దొరుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టారని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి? నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్న అంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇतना డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ మరణానికి ముహూర్తం. అబ్బో, ఈ కేకలు దెబ్బలు తినక ముందు ఉండాలరా ఎదవా. చిన్నప్పుడు అమ్మ కరాటే నేర్పిద్దామంటే ఎందుకు, మన చుట్టూ 10 మంది రౌడీలు ఉంటారన్నారు. చూడు డాడీ ఇప్పుడు ఎలా దెబ్బలు తిన్నాడో. ఈ కరాటీ కుంపులు ఆఫ్ చేసి ముందు నా సంగతి చూడవే బాబు. ఏమిటయ్యా? ఏమిటండి, ఆ రామలక్ష్మణులు ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించి మాయమయ్యారని చెప్పారు కదా. అయ్యో అంకుల్, ఆస్తి వివరాలన్నీ ఆంటీకి చెప్పారా? విల్లు రాసి పెట్టారా? లేకపోతే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అమ్మా, నా సావు నీ కామెడీగా ఉందా? అయ్యా జీవరత్నం, నన్ను కాపాడవయ్యా. ఏ కారు డిక్కీలోనో బాత్రూంలోనో దాచివయ్యా. కావాలంటే మన ఇద్దరం కలిసి దోచుకునే దాంట్లో కొంచెం ఇచ్చుకుంటానయ్యా. చౌర్కా, మీకు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం లేదు కదా అంకుల్. అమ్మా, నువ్వు ఊరుకుంటావా? నన్ను దాచివయ్యా. నేరస్తుని దాచేయడం కూడా నేరమే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నావా? బాగున్నానండి. ఓకే బాయ్ సార్. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడంటావు? అది నువ్వు నన్ను అడగాల్సిన డైలాగ్ అయ్యా. ఆయన అడుగుతావేంటి? ఏది నన్ను అడుగు. మీరు ఎందుకు వచ్చారండి? ఏం లేదయ్యా, రేపు కిడ్నాప్ మర్డర్ ఇలాంటివన్నీ నువ్వు శిరీష అనే జర్నలిస్ట్ మీద ట్రై చేసినట్టు ఆమె కేసు పెట్టిందయ్యా. అందుకే పట్టుకుపోదామని వచ్చాను. పద. చూస్తూ నేను రాను. అయినా ఆ అమ్మాయి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఆ అమ్మాయిని రేపులు గీపులు నేను ఎలా చేస్తానండి? నేను స్టేషన్కి రాను. రావా? చూడు లాయరు, పొద్దున్నిచ్చి ప్యాకెట్ దొరక్క పళ్ళు ఆగేస్తున్నాయ్యా. టెన్షన్ పెట్టక. ఇదిగో, నిన్ను అంకుశం లెవెల్లో కొట్టి తీసుకెళ్దామంటే నువ్వు రామిరెడ్డివి కాదు. ఒకవేళ కొట్టాననుకో, లాయర్ని కొట్టిన పోలీస్ ఆఫీసర్ అని సిటీ అంతా పోస్టర్లు. ఇవన్నీ మనకెందుకయ్యా? వెళ్దా. అమ్మో, నువ్వు స్టేషన్కి వెళ్ళాక కొడతావు, నేను రాను. కొట్టనయ్యా. ఈ లాఠీ మీదొట్టు. నాకు కొట్టడం అంటే చిరాకయ్యా. ఇదిగో, నాకు టైం అయిపోతుంది. మా ఆవిడ సీరియల్స్ చూసే టైం అయిందయ్యా. ఆవిడ సీరియల్స్ చూసేలోపు నేను వంట ఉండాలి. రావయ్యా బాబు. వేడి వేసి తీసుకెళ్దామా సార్? నువ్వు ఉండవయ్యా, వచ్చేస్తాడు. దా జీవరత్నం, నువ్వైనా చెప్పవయ్యా. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుందయ్యా? వాళ్ళు చంపుతామన్న వార్నింగ్ అందించాక అరెస్ట్ కన్నా సెక్యూరిటీ ఏముంటుంది? హ్యాపీగా అరెస్ట్ అయిపోయావనుకో, సెల్లులో సేఫ్టీగా ఉండొచ్చు. ఇది కరెక్టే. మరి బయలుదేరు. దా. ఇదిగో, లాఠీ మీద ఒట్టేశావు, జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జుకొండని జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, నువ్వా భాస్కర్? బాగున్నావా? ఏంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావా? ఏంటో తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అది ఈ ప్లేస్ లో. నిజమే సార్. చెప్పండి, మీకు ఇష్టమైన కూర ఏంటి? గుత్తొంకాయ కూర. ఏ మీలాంటి వాళ్ళు సెల్లో ఉంటే ఇష్టమైన పెట్టడం ధర్మం కదా సార్. థ్యాంక్స్ అయ్యా. మందేమైనా తెమ్మంటారా సార్? ఈ బాధల్లో ఏం తాగుతాం? అయినా ఒక ఆపు బ్రాండ్ తీసుకురావయ్యా. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్. ఆ ప్రాన్స్ అయితే ముళ్ళు గట్రా ఉండవు. మీకు ఇష్టమైన ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి సార్, తెచ్చేస్తాను. ఏంటయ్యా నీ అభిమానం? ఇదిగో, నువ్వు ఎప్పుడైనా మంచి మూడ్లో లాకప్ డెత్ చేస్తున్నాను కలు. అయినా ఎందుకయ్యా నాకు ఇష్టమని ఇంత ఇష్టంగా అడుగుతున్నావు? పోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చడం మా డ్యూటీ సార్.
నమస్తే సార్. నమస్తే సార్. సార్ బండి రెడీ సార్. లేరా నీ కోర్టుకెళ్ళి యోగం పెట్టింది. అలా ఉంటానా? కోర్టుకెళ్ళేది మీరే. నేను ఎస్ మిమ్మల్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా. ఇదిగో నివాసు నువ్వు రాను, నాకు ఇష్టం లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ ఇష్టాలు ఉండవు, అన్ని మా ఇష్టాలే. పదండి. ఏమయ్యా భాస్కర్, నిన్న పుల్లుగా మందు పోసి ఇవాళ కింద మందు పాత్ర పెడతారంటే ఈవేళ సెల్లో నుంచి బయట రాకూడదా బాబు? ప్లీజ్ ఇదిగో కావాలంటే నా పైన 4 కేసులు బనాయించి ఈ సెల్లో నుంచి బయట రాకుండా చూడవయ్యా బాబు. ఎవరనుకున్నావు? మా సిఐ గారు. నివాస్. మాట్లాడకంతే. అసలు నువ్వు లాయర్వేనా? చదివి పాస్ అయ్యా, కాపీ కొట్టి పాస్ అయ్యా? 24 గంటల్లో కోర్టుకు తీసుకెళ్ళాలని తెలియదా? అది కాదే. మాట్లాడగా. గుడ్ మార్నింగ్. ఫార్మాలిటీస్ ఏం లేదు, కూర్చోండి సార్. మీరు కూడా కూర్చోండి. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చా. గురువుగారి ఇంటి దగ్గర పూజ చేసినట్లేదు. చేసా. ఇంట్లో పూజ చేసింది నాకే జాబ్ రావడానికి. మరి ఇక్కడ ఎందుకో? వెంటనే ప్రమోషన్ రావడానికి. ఒక్కసారి మీ ఫైల్ గాని. ఫైల్ లోపల ఓపెన్ అయితేనే ఎఫెక్ట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. పోనీ నా ఫైల్ ఏమైనా డిఫెక్ట్ ఉందేమో చూస్తారా? ఏ చూడలేదా? డస్ట్బిన్ పక్కనే ఉంది, అందులో పారాయి. చూసి మీరే పడేయండి. నా పూజలన్నీ ఫెయిల్. మరి నా ఫైలు? నేను ఇంటికి వెళ్తున్నా. అంతా నా కర్మ. వర్మ. కమిన్ సార్. హలో, వాళ్ళు పిలిచింది వర్మని, శర్మని కాదు. నేనేనండి వర్మని. మీరు వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళండి. నిన్ను మీరే ఆదుకోవాలమ్మా, అంతా మీ ఆశీర్వాదం. ఏంటి ఎదుగుతున్నారు? అంతేరి మన సర్టిఫికేట్ దెబ్బకి వెళ్ళిపోయారండి. అంత విషయం ఉందన్నమాట. బోల్డ్ అంత విషయం ఉందండి. మరి నేను వెళ్ళనా? ఎందుకు? నేనున్నాను కదా, టీ అట్టుకొచ్చి పిలుస్తాను. అలాగే. చాలా మ్యాటర్ ఉందా బాబు నీ దగ్గర? ఏదో మీ అభిమానం. పడుకో బాబా, రిలాక్స్. ఏమ్మా ఇంటర్వ్యూకి వచ్చారా? అవును. మరింత లేట్ గా వచ్చారా? ట్రాఫిక్ ప్రాబ్లం. ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అందరూ వెళ్ళిపోయారు, ఒక్క అతను మాత్రం మిగిలిపోయాడు. మేడం గారు ఎండి గారు రూమ్కి వెళ్ళారు. నేను టీ కోసం వెళ్తాను. నేను వచ్చి పిలుస్తాను, వెళ్ళి కూర్చోండి. సరే, మనలో మనమాట ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? అయినట్లేరు. అయితే మాత్రం అతనే అవ్వాలా. రికమెండేషన్ తో వచ్చాడా? పెద్ద ఫైల్ తో వచ్చాడు. ఆ సర్టిఫికేట్ చూసి కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు, ఇంట్లో బోరు కొడుతుందని ఆఫీస్ లో మీరేం చేస్తున్నారని చూద్దామని వచ్చా. హలో బోలు. ఇంటర్వ్యూ చేస్తుంది నేనే. సారీ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడే కాళ్ళు చెప్పుకొని కూర్చున్నావు. జాబ్ వస్తే బెడ్ పరుచుకొని పడుకుంటావా? లేదండి, ఎవరిని పడుకోనివ్వను. ఎలా? నిద్రలో గురుకు పెట్టా? అది చూద్దాం. ముందు నీ సర్టిఫికెట్స్ చూపించు. అలాగే అండి. అలా నిల్చుంటే కాళ్ళు నొప్పులు పుట్టా. కూర్చోండి, కూర్చోండి. ఇదిగోనండి. వెరీ గుడ్ కృష్ణ గారు. మేనేజర్కి ఉండాల్సినంత క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. క్లర్క్ పోస్ట్కి వచ్చారంటేనే ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా నేను మేనేజర్ అవ్వాలనుకున్నా మేడం, కానీ ఎక్కడ అవకాశం ఉందండి? 1 month తర్వాత మేనేజర్ పోస్ట్ ఇక్కడే ఖాళీ అవుతుంది. నిజంగానా మేడం? 1 month తర్వాత మేనేజర్ పోస్ట్ ఖాళీ అవుతుందా? అయ్యో, అవన్నీ కంపెనీ సీక్రెట్స్ అండి, చెప్పకూడదు. అయినా మీరు వచ్చింది క్లర్క్ పోస్ట్ కదా. రండి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. అయ్యో ఆగండి. మీలాంటి మంచి మనసు ఉన్న మనుషులు, నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎలా మేడం? మిమ్మల్ని చూస్తుంటే దేవతలా కనిపిస్తున్నారు. ఆ పోస్ట్ ఎలాగైనా నాకే వచ్చేలా చేయండి ప్లీజ్. మాటలతో నన్ను బుట్టలో పడేస్తున్నారు. అయ్యో, అలా అనుకోకండి మేడం. దయచేసి ఆ పోస్ట్ నాకే వచ్చేలా చేయండి
ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇంతగా అడుగుతుంటే తప్పుతుందా? థ్యాంక్స్ మేడం, మీరు మాట ఇచ్చారంటే నేను మేనేజర్ అయినట్టే. నిజం చెప్పనా మేడం, మీలాగా ఏ ఆఫీసర్ నాతో ఇంతవరకు ఇంత మంచిగా మాట్లాడలేదండి. వాళ్ళకి అవసరం వచ్చుండదు. ఓకే అండి, నేను మీకు టచ్లో ఉంటాను. నా పేరు ఫేస్ మాత్రం మర్చిపోకండి. అయ్యో, పేరు కృష్ణ, ఫేర్ గా ఉన్నావు. ఫేస్ మర్చిపోలే. యు ఆర్ సో గ్రేట్ మేడం, యు ఆర్ సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అమ్మా. నమస్తే. బాయ్. బొట్లో బండి అంటేనే బొట్లో పడింది. బొట్ట బొమ్మ, సొట్ట బొమ్మ. సైదులు పోస్ట్. నాకే సైదులు కాదు, చీకే సైదులకి. చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే. అయితే ఇచ్చే. ఓర్ని నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టారు. ఏ నుంచి నువ్వు ప్యాంట్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే. ఓ మై గాడ్, నో! నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా? నెవర్! సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాం మాంగళ్యం తంతు నానేన. Yes! No! Yes! No! Yes! No! సైదులా మజాక. ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం? అది నా గొంది పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు కదరా నీచుడా. ఇంకా 9 నెలలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో 1కి పోయిస్తా. ఎవడ్రా? వదలండి, వదలండి. నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడేంట్రా? నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా. అంతకంటే గొప్పవాడివరా నువ్వు? సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను. కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు. వదలండి. అంత హీరో పోజు కొట్టేవాడివి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెడలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పగ సార్. నీ పగ కారణం బొచ్చు. బొచ్చా? ఎస్ ఎస్ సార్. నా నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా. అది ఈనాటి మాట సార్. సంవత్సరం క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా. అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా, అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకిష్టం. అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాల్లో ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది. పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను. కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యే కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనని అన్నారు.
మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకునంటాం ధర్మం, తిరుగుబోతు నాకు వద్దు అనటం న్యాయం, కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను, కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మ ఇష్టపడిందే నీ జుట్టును చూసి. రోజా, జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా, రోజా, రోజా నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సెలవిస్తుందే సిమెంట్ రోడ్డు. సార్, మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు. కాముగా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ వెదవకు అంటగట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని వెదవయ్యవడబ్బా. దంచవే మేనత్త కూతురా, ఆ వాకాయతో దంచవే మేనత్త కూతురా. వాడే శిరీష మేనమావ కొడుకు. వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ, గిరిగిరిగిమ్మ తరతమ్మ, నీ పేరమ్మ, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో, మీరు జాడీలు అమ్ముతారండి? జాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడీ అండి, ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. వంశీ అనే స్మార్ట్ గైతో? చూసారా చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నాము, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వ జన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారు అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? మస్తాన్ బలి, ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టావరా బద్మాష్? అతను ఎవరనుకున్నావు? మా బావ గిరి. అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో ఖోజాగా ఉండేవాడు. ఖోజానా? ఖోజా అంటే మాట బాబు. మా తండ్రికి చాడీని చెప్పి మనల్ని విడదీసింది ఈ ఖోజాగాడి. వీడిని బతకనియకూడదు. పోయిన జన్మలో అయినా తండ్రిని తింటాను, కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పొరపాటులో పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపన. అయ్యో అయ్యో, అమ్మా శిరీష, కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా, పారిపోతాను. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep, da 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 low.